సరదా శుక్రవారంలో ఇప్పుడు భార్య మీద ఉన్న అంతులేని ప్రేమకు అంతరిక్షమే కరెక్ట్ అని అంటున్నారు మన రాఘవ. ఇంతకీ ప్రేమతో అక్కడికి వెళ్లారా ఆగిపోయారా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎంతసేపు మంచం వేయడం దుప్పటేడే అందరూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎలా మాట్లాడకూడదు. అంత సీన్ లేదని మాకు తెలుసు, అలాగే తెలుసులే గానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇప్పుడు సినిమాలో పెళ్లిళ్ళు జరుగుతాయి, బయట పెళ్లిళ్ళు జరుగుతాయి, రెండింటికి తేడా ఏంటి? అందులో డౌట్ ఏంది? సినిమాలో పెళ్లిళ్ళకి కష్టాలు అన్ని అయిపోయాక పెళ్లి మొదలవుద్ది, బయట పెళ్లి మొదలయ్యాక కష్టాలు మొదలవుతాయి. సరే గాని ఇవి ఉన్నట్టుండి నేను కనిపించకుండా పోతే ఏం చేస్తావు? అలా ఊరుకుంటా అనుకుంటున్నావా? పేపర్లోని టీవీలోని ప్రకటనలే ఇస్తాను. ఏమని? నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. అంటే గాని పక్క నుండి కలిసి ఉందామని మాత్రం లేదు, కలిసి ఉందామని మాత్రం లేదు. రాత్రి తాగావు? తాగలేదు. నువ్వు తాగావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? టీవీ చూస్తూ నవ్వుతున్నావుగా. టీవీ చూస్తూ నవ్వుతూ కూర్చుంటే తాగినట్ట? ఆఫ్ చేస్తున్న టీవీ చూస్తే ఎందుకు నవ్వుతున్నావు? రాత్రి రామ్ ప్రసాద్ పుట్టినరోజు పార్టీ ఉంది, రమ్మంటే వెళ్ళాను. రామ్ ప్రసాద్ మందు పోసాడా? లేదు, ఎవరి బాటిల్ ఆడినే తెచ్చుకోమన్నాడు. పక్కింటి ఆవిడ చీర కొనుక్కుంది, చాలా బాగుంది. రేట్ ఎంతో కనుక్కో చెప్తాను, కొనేద్దాం, మనం కూడా కొనేద్దాం. అది అడిగాను, నాకేం తెలుసు, మీ ఆయనే ఇచ్చాడు, మీ ఆయనే కొనుక్కో అంది. మంచిలకు రోజులు లేవండి, చెప్పొద్దని చెప్పాను. ఎందుకు చెప్పేస్తుంది నాకు అర్థం కావట్లేదు. దానికి చీర ఎందుకు గిఫ్ట్ ఇచ్చావు? గో, నువ్వు అలా చూడకు. నీకు విషయం తెలుసా? కొడితే పళ్ళు రాలిపోతాయి అంటారు కానీ నవ్వితే పళ్ళు రాలిపోతాయని ఎవరు చెప్పలేదు. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండొచ్చు. మ్యాటర్ చెప్పు. అదే 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 పుట్టినరోజు అని చెప్పింది పాపం. మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? బర్త్డే అని గిఫ్ట్ ఇచ్చావా లేకపోతే భర్తనే అనుకొని ఫీల్ అయ్యి గిఫ్ట్ ఇచ్చావా? బంగారం వెళ్ళి లోపలికి గో. నీకోసం లోపల ఒక ఇంపార్టెంట్ స్పెషల్ డ్రెస్ కొని బీరువాలో పెట్టా. తొందరగా రెడీ అయిపో. మన పెళ్ళైన కొత్తలో నీకు చుక్కలు చూపిస్తానని చెప్పానా? ఇప్పుడు డ్రెస్ కట్టుకుంటే చుక్కలు చూపిస్తా. అయ్యా బాబా, చుక్కలు వచ్చిన వయసులో చుక్కలు చూపిస్తున్నట్టు నా మగుడు. ఇదో ఇలా దెబ్బలాడుకుంటాం గానీ కొంతమంది అంటారు ఆడి పిల్లం నచ్చ పెట్టేస్తుంది, ఈ పిల్లం చంపేస్తుంది అంటారు. కాదు, నువ్వే అన్నావు నిన్నమన్నా. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? అయినా మీ ఆవిడ ఎక్కడుందా? పుట్టింట్లో ఉంది. మీ ఆవిడ ఎక్కడుందో పుట్టింట్లో ఉందని ప్రతి మగాడు చెప్తాడు. అదే మొక్క నన్ను అడిగితే ఎక్కడుందని చెప్తా. ఎక్కడుందని చెప్పినాడే మగాడు, మొగుడు. గుచ్చి గుచ్చిలా చూపించుకోకలేదు, మేము మగాళ్ళం ఇక్కడ. అయ్యి బాబా, పొద్దున మా ఆవిడకి ముద్దు పెట్టా, నువ్వేం పెట్టావురా? 5:30కి అలారం పెట్టా, పొయ్యి మీద కాఫీ పెట్టా. ఈ కాదు, నువ్వు మీ ఆవిడ కోసం ఏమన్నా చేసేవా? అది చెప్పు. చేసావేంటి? ఎవరు ఇష్టమని అడిగా, అమ్మ ఇష్టం అంది, అందుకే పుట్టింటికి పంపేశా. నువ్వు పుట్టింటికే పంపించావు, నేను ఎక్కడికి పంపిస్తున్నాను తెలుసా? ఏ చెప్పను, చూపిస్తా. ఏమే పక్కింటి మీ అశోక్ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఏంటి? నీతో చాలా డేంజర్, ఇలాగే లాక్ చేసి ఉంచాను. ఓకేలే. మీ అశోక్ అన్నయ్య వచ్చాడు, కొద్ది కాఫీ పట్టుకుంటురా. కోవిడ్ మళ్ళీ రాలేదు, ముక్కు మూసుకోకు. డ్రెస్ ఏంటి? మా ఆవిడ అంతరిక్షంలో పంపిస్తున్నాను. నేను ఏం మాట్లాడుతున్నావురా? ఇది అమలాపురం పంపిస్తున్నాను, అంతర్వేది పంపిస్తున్నాను అంటే చెప్తావేంటి? మా ఆవిడ మీద నాకున్న అపారమైన ప్రేమకి అంతరిక్షమే కరెక్ట్, అందుకే మా ఆవిడని అంతరిక్షంలో పంపిస్తున్నాను. అది కాదురా, పంపించాలంటే ఒకటి ఉండాలి కదా. పొద్దునే మా పక్కింట్లోకి ఒక ఆయన దిగాడు, ఆ తర్వాత తెలిసింది ఆయన సైంటిస్ట్ గారు అంట. ఆయన కాళ్ళు వెళ్ళు పట్టుకుని ఎలాగలాగా ఆయనతో పాటు రాకెట్ లో అంతరిక్షంలో పంపించేస్తాం అంతే. సైంటిస్ట్ గారు రండి. ఇంత బూరి పెట్టుకుని అసలు రాకెట్ పైకి వెళ్తుందా? ఎవడు? సైంటిస్ట్ గారు కదా, సైంటిస్ట్ గారు డ్రైవర్. మరి లారీ డ్రైవర్ లో ఉన్నాడు.
ఆపుతారా మీ అధిక ప్రసంగం? సైంటిస్ట్ గారు ముందు నువ్వు అలాంటి అయ్యి బాబోయ్. సరే సరే విషయం ఏంటో చెప్పండి. మీరు అప్పుడప్పుడు అలాగే అంతరిక్షంలోకి వెళ్ళి వస్తుంటారు కదా. అవును సార్ ఒక్కసారి మా ఆవిడని తీసుకురావాలి సార్ మీరు. ఏంటి బాబు అన్న? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మీ ఆవిడని తీసుకెళ్ళడం ఏంటి? నేను ఏమన్నా పెళ్లికి వెళ్తానా ఫంక్షన్కి వెళ్తానా? మాకు అవన్నీ తెలియదు సార్. మీరు మా ఆవిడ కూడా అంతరిక్షంలో తీసుకెళ్ళాలి మీరు అంతే. అవును ఎందుకు వెళ్ళాలనుకుంది ఇప్పటికిప్పుడు? మా ఆవిడ ఎప్పుడు వెయిట్ తగ్గాలని ప్రాక్టీస్ చేస్తుందండి. పైకి వెళ్ళాక వెయిట్ తగ్గిపోతారంటారు కదా గాలి ఎగురుతా. అందుకని పైకి వస్తే ఏం చేస్తది? ముగ్గులేస్తుంది, రాకెట్ తుడుస్తుంది, కల్లాపు వేస్తుంది, బట్టలు తూతూ ఉంటది. గొప్ప మీకు దండం పెడతాను. ఎలాగైనా మీతో పాటు రాకెట్ లో తీసుకెళ్ళాలి. అవన్నీ అది అక్కడ చేస్తే మరి ఇక్కడ చేస్తారా? చేస్తారు కదా. తీసుకుపోతాను ఏమనుకుంటున్నావా? ఇక్కడ ఉంటే నాకు మెంటలు ఎక్కిపోతుంది. బండిది మీరు అక్కడికి వెళ్ళి అలాగే వెళ్ళిపోతారు. ఆ రాకెట్ గీసే నాకు ఎక్కడ దొరకరా ఏడు చిచ్చి సీట్లేదు అంటున్నాడు కానీ నేను ఉండిపోతాను. పర్లేదే సైంటిస్ట్ గారితో మాట్లాడి నీకు విండో సీట్ వేస్తాను. నేను విండో సీట్ దగ్గర కూర్చో బోర్డు సొక్కలో సందమామ చూస్తూ ఉండొచ్చు. రెస్ట్ తీసుకోమని చెప్పండి. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో చెప్తున్నాడు కదా. మరి మీరు తీసుకోరా? పని చూసుకో. ఇదిగో రెస్ట్ తీసుకోవడం ఏముంది కానీ ప్రాక్టీస్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళాక గాలిలో ఎగిరిపోతున్నట్టు ఉంటది. మరి ఎగరాలి కదా. హెల్మెట్ పెట్టుకుని ఎగురు ఎగురు చెప్తాను. పెట్టుకో గాలి ఎగురు గాలి ఎగురు పక్కన పెట్టి ఎగురు ఎగురు గాలి ఎగురు గాలి ఎగురు. గాలిలాగా ఎగరమని లేదు, గాలిలో ఎగరమన్నాను. అసలు గాలి ఆడదు అక్కడ. అందుకని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది గాలి పీల్చు గాలి పీల్చు. అదే వదలకు అలాగే ఉంచు ఉంచు. తెలుసు నువ్వు ఉండలేవు. చంపేస్తావేంటి? మీ అమ్మాయికి ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా తీసుకెళ్లారా? లేదు. నేను అంతరిక్షంలో పంపిస్తున్నాను. అంతరిక్షంలో ప్రాక్టీస్ చేస్తాను. అంతరిక్షమా? ఎలా వెళ్ళిద్ది? ఎలా వెళ్తే పక్కింట్లో సైంటిస్ట్ దిగారు. ఆయనతో మాట్లాడి నేను పంపిస్తాను. వచ్చేస్తున్నారు ఏంటి? అప్పుడు వచ్చారంటే జర్నీ కన్ఫర్మ్ అయిపోయిందా? ఇప్పుడే బయలుదేరుతున్నారు మీరు? వీడికి ఇంకా ఈ పిచ్చి తగ్గలేదా? సార్ ఇదిగో సార్ తోటి జాగ్రత్తగా వెళ్ళు, భయపడకు. మధ్య మధ్యలో డ్రైవర్ అడిగి ఎక్కడ కావాలంటే ఈ నసభరించే బదులు దీన్ని తీసుకెళ్ళడం బెటర్. నేను దాన్ని పైకి తీసుకెళ్తాను. ఈ అర్జెంట్ గా ఎరగడ తీసుకెళ్ళు. నువ్వు రామా. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నూడా. గిఫ్ట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఎక్కడ చెప్పొద్దని చెప్పాను కదా నీకు. నేను ఎక్కడ చెప్పాను? మీ ఇంట్లోనే కదా చెప్పాను. అది చాలదా? మంట డైరెక్ట్ గా తీసుకొచ్చి నా కింద పెట్టావు నువ్వు. మీ ఆవిడ్ని పంపించమని నాకు ఫోన్ చేసావు కదా. మీ ఆవిడికి నాకు తేడా ఏంటో చెప్పొచ్చుగా. అది కోటి, నువ్వు ఊటి. అది రోటి, నువ్వు బోటి బోటి. ఈ ఇల్లు నీదే, ఈ ఇల్లు నీదే. ఏం కావాలో చూసుకో. బీరువాలో చీరలన్నీ ఉంటాయి, అవన్నీ నీవే. ఇంకో బీరువాలో నగలన్నీ ఉంటాయి, అయ్యి నీవే. సింపుల్ గా చెప్పాలంటే అగ్గి పెట్టి నుంచి ట్రంక్ పెట్టేదాకా అన్ని నీవే. ఆ ట్రంక్ పెట్టి ఇంక పెట్టి నాకు ఏం వద్దు. నాకు షాపింగే కావాలి. తీసుకెళ్తా. షాపింగ్ అంటే అసలు దాన్ని పైకి పంపించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? 4 రోజులు కష్టపడి పొళ్ళన్నీ చేసే చేతులు పడిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆ చేతులు పడిపోయాక ఇంకేట్ చేస్తావు నువ్వు? ఈవిడ కోసం మీ ఆవిడని పంపించేసావు అంతే కదా మరి. అంతే అనొద్దు. అలాగే మెలో డ్రామాలు నాకు నచ్చవు. దాన్ని పంపించగలదు. నువ్వు నేను కలిసి ఉంటుంటే నాకెంతో ఇష్టం. నువ్వక్కడుండి నేను ఎక్కడుంటే ఎంతో కష్టం. కష్టం తెలుసా? నువ్వు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఉండకుండా రాకెట్లో వెళ్ళిపోతే చాలా కష్టం. నిన్ను పంపించేసి దాన్ని తీసుకుని వస్తావా? అవును, రాకెట్ వెళ్ళలేదా? మంట ఎట్టారు, వర్షానికి ఆగిపోయింది. అవునా? మంచి బ్రాండ్ రాకెట్లు వాడొచ్చు కదా సార్. నాలకేం తెలుసు బ్రాండ్ల గురించి? నేను వాడతాగా మంచి బ్రాండ్. నిప్పు పెడితే తుస్సు ఎగరాలి పైకి. నన్ను పంపించి చచ్చిపోయాను బాబా.
స్కిట్. బాగుంది రాఘవ, నైస్. ఖుష్బు మ్యామ్. బాగుంది, వెరీ నైస్ ఓవరాల్. ఖుష్బు మ్యామ్ స్కోర్స్.